మహాలక్ష్మమ్మ టెంపుల్ ఇది. ఇంకా ఇక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్. ఇక్కడ తులసి మాత గద్దె ఉంది, తులసి మాత ఉంది. అక్కడ మొక్కలు ఉన్నవి. మహాలక్ష్మమ్మ టెంపుల్ శ్రావణ మాసం సందర్భంగా నేను దర్శనానికి వచ్చాను. అందరికీ శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు. ఇది అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. చూడండి ఎందుకో ఎలా టెంపుల్ బయటనే తీస్తున్నాను. మనం అక్కడ ముందు మహాలక్ష్మి, ఇది పెద్దమ్మ టెంపుల్. ఇది పెద్దమ్మ టెంపుల్. ఇందులో దుర్గమ్మ ఉన్నారు, పెద్దమ్మ దుర్గమ్మ ఇద్దరు ఉన్నారు. ఇందులో వెనక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ మైసమ్మ ఉంది అమ్మవారు. ఆషాఢ మాసంలో నేను మొక్కులు చెల్లించుకున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం లాస్ట్కి వచ్చింది కాబట్టి దుర్గమ్మకి, మా పెద్దమ్మకి, మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారికి బియ్యము సమర్పించడానికి వచ్చాను. అమ్మవార్లకు అప్పచెప్పడానికి వచ్చాను. ఇప్పుడు శ్రావణ మాసము అయిపోవడంకు దగ్గరకు వచ్చింది కాబట్టి మొక్కులు త్వరగా చెల్లించుకోవడానికని వచ్చాము. అందరికీ శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు. శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు. మన జిల్లా, మన గ్రామము, జిల్లా, రాష్ట్రము, అందరు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పంటలు బాగా వండాలి, వర్షాలు మంచిగా పడాలని, పంటలు బాగా వండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని, పెద్దమ్మను, దుర్గమ్మను, లక్ష్మీనరసింహస్వామిని, మైసమ్మ తల్లిని కోరుకొనుచుంటున్నాను. మీ అందరికీ శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు. సాయిరామ్ టీచర్ని మాట్లాడుతున్నాను. బాయ్ 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 బాయ్.